వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా తమిళనాడులో మరియు ఇండస్ట్రీని ఒక అందరికీ హాట్ టాపిక్గా మారినటువంటి న్యూస్, సూపర్ స్టార్ ధనుష్, తమిళ యాక్టర్ మరియు నయనతార వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఇష్యూ గురించి ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం ముందుకు వచ్చాము. ఈరోజు వీడియోలో భాగంగా అసలుకి ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది ఏమిటి అనేటువంటిది నయనతార ఆ స్థాయిలో దాదాపు 4 పేజీల లెటర్ని ఒక అభిమానులకి పోస్ట్ చేయడం జరిగింది. ఈ లెటర్లో ఏముంది, మరియు మీరు అనుకున్నట్లు ధనుష్ మీరు ఆరాధించే అంత ప్రేమ పెంచుకున్నటువంటి, మీరు చూస్తున్నటువంటి ధనుష్ వేరు, అతని యొక్క లోపల దాగున్నటువంటి మనసు వేరు అనేటువంటి విధంగా ఏర్పడినటువంటి ఆ యొక్క పోస్ట్ను ఒకసారి మనము గమనించినట్లయితే ఈ విషయానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ గురించి అసలుకి ఏం జరిగింది అనేటువంటి ఒక విషయం గురించి మనము ఒక ఫస్ట్ ఇనిషియల్ చూసుకున్నట్లయితే 9 సంవత్సరాల క్రితము నాను రౌడీ దాన్ అనేటువంటి మూవీలో దాదా విజయ్ సేతుపతి హీరోగా, ఎవరైతే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో మరియు నయనతార హీరోయిన్గా వచ్చినటువంటి ఈ మూవీలో వాళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి ప్రేమే ఇప్పుడుకి ప్రేమ మరియు పెళ్లికి దారితీసింది అనేటువంటి పరిస్థితులు నడుమ వాళ్ళు తీయబోయేటువంటి ఒక డాక్యుమెంటరీ మూవీకి కొన్ని అడ్డంకులు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయడానికి కొన్ని అడ్డంకులు నిలిచాయి. ఆ అడ్డంకులు ఎవరి ద్వారా వచ్చాయి, దానికి ఎవరు అడ్డుపడుతున్నారు అనేటువంటి దాని గురించి ప్రస్తావిస్తూ ధనుష్ మీద ఒక 4 పేజీల యొక్క లెటర్ని రాయటం జరిగింది. అసలుకి ఈ ఉదంతానికి అసలు కారణం ఏమిటి అనేటువంటిది ఒకసారి మనము పరిశీలించినట్లయితే, ఆమె యొక్క లెటర్లో సారాంశాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే రావటం ఆ యొక్క లెటర్ను ఒకసారి మనం చూసినట్లయితే, ఈ లెటర్లో ఫస్ట్ స్టార్టింగే డియర్ మిస్టర్ ధనుష్ కే రాజా కే సన్ ఆఫ్ కస్తూరి రాజా బ్రదర్ ఆఫ్ సెల్వరాఘవన్, అంటే వాళ్ళ యొక్క తండ్రి మరియు బ్రదర్ యొక్క అండదండలతో ఎదిగినటువంటి ధనుష్కి ఈ యొక్క లెటర్ అందిస్తున్నాను అనేటువంటి రీతిలో నయనతార లెటర్ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ లెటర్ను ఒకసారి మనము కులంక్షంగా పరిశీలించినట్లయితే ఈ లెటర్ ఎలా ఉంది అనేటువంటి దాని గురించి ఫస్ట్ వచ్చినటువంటి దీని యొక్క ఈ పేరాల్లో ఫస్ట్ పేరా చూసినట్లయితే, యాజ్ వెల్ యాజ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ లైక్ యూ with the support and belongings of your and father and brother, as director he needs to understand the cinemas as well as know that the fight of survival for the people of like me, a self-made woman with no links in the industry and someone who had struggled in my life way in this position, I have hold this today. I would owe this today my work ethic and no secret to all who knows about me, but more importantly to goodwill of audience and my films fraternity. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎంతో కష్టపడి 10 సంవత్సరాలుగా నా యొక్క చరిత్ర కానీ, నా యొక్క హానెస్టీనెస్ కానీ, ఈ యొక్క నా విషయం గురించి కానీ తమిళ ప్రేక్షకులు కానీ తెలుగు ప్రేక్షకులు కానీ తెలియనటువంటిది ఏం కాదు. నువ్వు నీ బ్రదరు మరియు నీ యొక్క ఫాదర్ సపోర్ట్ తోటి వచ్చి అటువంటి మీరు నా యొక్క బాధను మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే సెల్ఫ్ మేడ్ ఉమెన్గా ఒక స్త్రీ శక్తిగా ఎదిగినటువంటి నాకు ఇప్పుడు ఈ పరిస్థితులు కారణమయ్యాయి అనేటువంటి దాని మీద ఈ లెటర్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే ఇంకా రెండవ పేరాలో, అండ్ ద రిలీజ్ ఆఫ్ మై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ హ్యాస్ బీన్ మచ్ అవైటెడ్ బై నాట్ జస్ట్ మీ బట్ సో మెనీ ఆఫ్ మై ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్. I took whole team collaborators and film friends to pull together the project through all the difficulties that were thrown at us. నేనే కాదు, ఎవరైతే నా యొక్క అభిమానులు కానీ మరియు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మరియు నాకు ఇది యొక్క మూవీకి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థలు కానీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయడానికి మేమంతా రంగం సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నటువంటి సందర్భంలో దీని మీద నువ్వు నీళ్లు చల్లినట్లుగా ఏర్పాటు చేశావు అనేటువంటి విధంగా ఈ యొక్క పేరాలో మనకి అర్థమవుతుందన్నమాట. ఇంకొక పేరా గమనించినట్లయితే, ద వెంగనెన్స్ దట్ యూ హ్యావ్ బీన్ ఫెస్టెస్టింగ్ అగైనెస్ట్ ద ఫిల్మ్ మై పార్ట్నర్ అండ్ ఐ డస్ నాట్ జస్ట్ ఎఫెక్ట్ అస్ బట్ పీపుల్ హూ హ్యావ్ గివెన్ దేర్ ఎఫర్ట్ అండ్ టైమ్ టువార్డ్స్
this project, the Netflix documentary about me, my life, and my love, and the marriage, and including the clips of many of industries well-wishers who graciously contributed and memories from the multiple films. But sadly, it does not included the most special important ఫిల్మ్ నానం రౌడీదాన్ అంటే ఈ విధమైనటువంటి డాక్యుమెంటరీ మూవీ కోసము నేను డాక్యుమెంటరీ మూవీ చేసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయాలి అనేటువంటి దాని గురించి నేను తలంచినప్పుడు నా యొక్క నిర్మాతలు కానీ నేను నటించి కొన్ని ఏవైతే నేను తీసుకున్నానో, నేను తీయబోయేటువంటి ఈ డాక్యుమెంటరీలో నా లైఫ్ మరియు వాళ్ళ యొక్క ప్రేమ, ఎవరైతే విఘ్నేష్ శివన్ ఉన్నాడో మరియు వాళ్ళ యొక్క మ్యారేజ్ మరియు వాళ్ళు ఏర్పడినటువంటి ఒక ప్రేమ జర్నీని ఈ యొక్క డాక్యుమెంటరీలో చూపించబోతున్నాము. దీనికి సంబంధించినటువంటి తాను నటించినటువంటి ఎన్నో మూవీస్ యొక్క క్లిప్స్ను కానీ, ఒక స్వీట్ మెమరీస్ క్లిప్స్ను కానీ వాళ్ళు ఎటువంటి అభ్యంతరం లేకుండా నాకు అందించడం జరిగింది. కానీ ఈ విషయంలో వాళ్ళు అందించారు. నీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంది అనేటువంటిది కూడా ఆమె ఈ లెటర్లో చెప్పడం జరిగింది. కానీ ఓన్లీ ఆఫ్ యూ మేము ఏదైతే మేము రిలీజ్ చేయదలుచుకున్నామో అది ఆగిపోయింది అనేటువంటి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంకా చూసినట్లయితే ఆఫ్టర్ 2 లాంగ్ ఇయర్స్ ఆఫ్ బ్యాటిలింగ్ ఆఫ్ ఇట్ అవుట్ విత్ ఫర్ అన్ ఎన్ఓసి అండ్ సర్టిఫికేట్ అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ అప్రూవల్ అవర్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ అండ్ రిలీజ్ అండ్ వీఆర్ ఫైనల్లీ డిసైడెడ్ టు గివ్ అప్ and re-edit and settle for the current version, and since and you decline it to permit to usage of the Nanam Rowdy Danam, and songs are visuals and cuts, even the photographs, to say that at least despite the multiple requests. అంటే ఏదైతే నానం రౌడీ దాన్ అనేటువంటి మూవీలో మా మధ్య ఉన్నటువంటి ప్రేమ కానీ, ఆప్యాయతలకు సంబంధించినటువంటి కానీ చాలా రకాలైనటువంటి క్లిప్స్ దాంట్లో దాగి ఉన్నాయి. వాటిని మేము యూజ్ చేసుకుంటాము అనేటువంటిది ధోరణిలో మిమ్మల్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము. కానీ మీ నుంచి మేము ఎన్ఓసికి అప్లై చేసినా సరే మీ నుంచి ఎటువంటి స్పందన లేకుండా కరువైపోయింది అనేటువంటి దాని గురించి కూడా ఆమె చెప్పింది. ఏదైనా సరే ఇంకా ద సాంగ్స్ ఆఫ్ నానం రౌడీ దానం అండ్ ఆర్ అప్రిషియేటెడ్ టిల్ డేట్ బికాస్ ద lyrics and came from the true emotions, knowing that there are no better must music that we could use in our documentary. You refusal to give us the opportunity to use it. And అంటే ఆ సినిమాలో యూజ్ చేసినటువంటి లిరిక్స్ కానీ అవి కొన్ని విజువల్స్ కానీ మాకు ఈ యొక్క మూవీకి ఎంతో ఎఫెక్ట్గా ఉంటాయి. మేము ఉపయోగించబోయేటువంటి వాటిని గురించి మేము ఎన్ఓసి అడిగినా సరే మీరు ఇవ్వలేదు. దీనికి ఏమి సమాధానం చెప్తారు అనేటువంటి దాని గురించి కూడా నయనతార ఆ యొక్క బాధను వాపోవటం జరిగింది. ఇంకా ఏదేమైనా సరే ప్రేక్షకులకు కూడా ఆమె విన్నవించుకుంది. మీరు పైకి చూసేటువంటి ధనుష్ వేరు, మీ ఆడియో ఫంక్షన్లో కానీ సక్సెస్ మీట్లో కానీ ఓం నమ శివాయ అనేటువంటి చెప్పేటువంటి ధనుష్ డిఫరెంటు. ఈ విధంగా మళ్ళా ఇతని యొక్క క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి కూడా నయనతార చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఈ విషయం మీద మరి వీళ్ళిద్దరి మధ్య యొక్క విషయము, స్నేహము ఎక్కడ చెడిందో కానీ మనకు తెలియదు. కానీ ఇంత ఇష్యూకి దారి తీసిందనమాట. ఈ యొక్క ఇష్యూకి వెంటనే ఇష్యూ కొంచెం సాల్వ్ అయ్యి నయనతార యొక్క ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆమె యొక్క డాక్యుమెంటరీ మూవీ రిలీజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకొని, ఇన్ని సంవత్సరాలు దాదాపు తెలుగు ఇండస్ట్రీని మరి తమిళ ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నటువంటి నయనతార ఎన్నో గొప్ప సినిమాలు కూడా చేశారు. ఆమె అంతటి టాలెంట్ పర్సన్ కూడా నయనతార. ఏదేమైనా సరే ఆమె యొక్క ఇష్యూ త్వరగతికంగా ముగిసి ఆమె యొక్క డాక్యుమెంటరీ మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కావాలని, సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.